తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే రైతు భరోసాను ఈ సంవత్సరం 15,000కు పెంచింది ఎకరాకు. మరి అదేవిధంగా ఈ 15,000 ఇవ్వడంలో కూడా రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ చేసిన తర్వాతనే మరి ఈ రైతు బంధును విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో అధికారులు రైతుల వేదిక వద్దకు వచ్చి స్థానిక చైర్మన్ డైరెక్టర్ల సమక్షంలో రైతుల అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయ సేకరణను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఆ నివేదిక ద్వారానే ఫైనల్ డిసిషన్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మల్లెపల్లి బుచ్చిరెడ్డి సమక్షంలో డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ అండర్లో ఈరోజు రైతు వేదికలో రైతుల మీటింగ్ జరిగింది. వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వీరిచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి ఏ విధంగా ఉంటాయనే విషయాలు వారితో మాట్లాడి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం చైర్మన్ గారు. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఈ రైతు భరోసా అమౌంట్ను 10,000 నుండి 15,000 పెంచింది. ఆ పెంచిన అమౌంట్ను రైతుల అభిప్రాయం తీసుకొని ఇస్తుంటుంది. దాన్ని మీరు ఏ విధంగా రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు? చాలా సంతోషం. రైతు భరోసా 15,000 పెంచడం, అలాగే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే ఆలోచనతోని ఎవరికి ఇస్తే బాగుంటుందని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకారాలను గౌరవించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. గత ప్రభుత్వం చేసిన విధానానికి ఇప్పటి విధానానికి కొంచెం తేడా కనిపిస్తుంది కదా. ఇంతకుముందు ఏకపక్షంగా జరిగిందనే అభిప్రాయం రైతుల వ్యక్తమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇస్తామని అంటుంది. మరి దాని మీద మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం అంటే మనము అనేక పత్రికలు చూస్తున్నాం. రోడ్ల పోయిన భూములు కానీ అడవి ప్రాంతంలో ఉన్న భూములు కానీ రైతు పాస్బుక్లో ఉండడం జరిగింది. నిజంగా రైతు భూమి అమ్మినా, ప్లాట్లు చేసినా, ఇల్లు కట్టినా ఆ యొక్క భూములు రైతు యొక్క పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళకు వస్తుంది, వాళ్ళకి ఇవ్వద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము చేస్తుంది. ఎందుకంటే వాస్తవం కరెక్టే అది. నిజంగా రైతులందరికీ కూడా ఇవ్వాలని, అలాగే దీనే కాకుండా రైతులకు పనిముట్లు కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వాలని, అలాగే ఈ యొక్క ఆనాటి నుంచి కూడా పాడి పంట ఒకటే నమ్ముకోలే రైతు, పాడి కూడా నమ్ముకున్నాడు. పాడి చేసే రైతులకు కూడా రైతులను పాడి పరంగా ప్రోత్సహించి ఇతర రాష్ట్రాల నుంచి మనకు పాలు రాకుండా మన రాష్ట్రంలో ఉన్న పాలు మనమే తాగే విధంగా, మనం ఇంకా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా పాడి పైన కూడా శ్రద్ధ వహించి ఆవులు కానీ బర్రెలు కానీ సబ్సిడీ ధరలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంతకుముందు రైతులంతా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు కదా. కొంతమంది 20 ఎకరాలకు ఇవ్వాలంటారు, కొంతమంది 5 ఎకరాలకు ఇవ్వాలంటారు, కొంతమంది బీడున్న భూములకు ఇవ్వద్దని అంటున్నారు కదా. వాళ్ళ అభిప్రాయాలు మేజర్గా ఏమొచ్చినాయి? మొత్తంగా అత్యధికంగా 20 ఎకరాల వరకు ఇవ్వాలని, ఉద్యానవన పంటలకు కూడా ఇవ్వాలని, తోటలకు కూడా ఇవ్వాలని వచ్చినాయి. ఈ అన్నింటినీ కూడా ఈ యొక్క తెల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గల 900 సహకార సంఘాల ద్వారా ఈ యొక్క టోటల్ కూడా రైతులు సేకరిస్తున్నారు. దీనికి జిల్లా స్థాయి అధికారులు ఇచ్చేసి రైతుల సూచనలు సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. నేను అనుకుంటా రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో ఈనాడు పంటలు వేస్తున్నారు, సకాలంలో కూడా ఇస్తుందని, అలాగే సకాలంలో కూడా రుణమాఫీ చేస్తుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి. అందులో భాగంగా తెల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కూడా కొంచెం బలంగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ సహకార సంఘంలో మరి ఎంతమందికి అవసరము, స్వచ్ఛమైన నిజమైన రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి ఇస్తే బాగుంటుంది? రైతులు డూప్లికేట్ ఉండరు, రైతులంతా నిజమైన రైతులే. ప్రతి రైతు కూడా, ఎందుకంటే రైతు కొంచెం భూమి ఉంటే అందులో 1 ఎకరా భూమి ఉంటే 5 గుంటలు అమ్ముకొని కొంచెం వాళ్ళ పిల్లల పెళ్లిలో తన ఇల్లు కట్టుకోవడానికి అమ్ముకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి రైతు కూడా పొద్దున లేవని చూస్తుంటా, నేను ఎక్కువ కూడా తిరుగుతుంటా. ప్రతి రైతు పొద్దున లేవగానే పార తీసుకొని రైతు పొలాల దగ్గరికి వెళ్ళి రైతు పంటలు వేస్తున్నాడు. ఇట్లా ప్రతి రైతు కూడా ఇవ్వాలని, ఎందుకంటే మనకి ముఖ్యంగా మీకు మీ ద్వారా ఒక విషయము ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలకు, మండల ప్రజలకు తెలియజేస్తున్నా. ఇంకోటి మేమనేది ఏంటంటే ఇక్కడ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది కదా. అభివృద్ధిలో భాగంగా అనేక వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లాస్ వస్తున్నాయి. వారి యొక్క డ్రైనేజ్ వ్యవస్థతో ఇక్కడ చెరువులు కానీ, భూగర్భ జలాలు కానీ అడగంటిపోతున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కలుషితమవుతున్నాయి. దీనివల్ల రైతులకు కూడా కొంచెం నష్టం జరుగుతుంది కదా. వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం తరపున కానీ, మీ తరపున కానీ ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? మళ్ళా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నేను ఈ యొక్క వారం 10 రోజుల్లోనే
అన్ని రాజకీయ పార్టీ నాయకులను కౌన్సిలర్ అందరిని పిలిచేసి ఈ యొక్క భూగర్భ డ్రైనేజ్ నీళ్లు అయితే వస్తున్నాయో ఆ రైతులకే కాదు, ఈ యొక్క తెల్లాపూర్లో గల అనేక గ్రేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఆ గ్రేటెడ్ కమ్యూనిటీలలో యొక్క మాంజిరా నిధి కానీ కాళేశ్వరం నిధి కానీ 3-4 కాలనీలకు వస్తున్నాయి. మిగతా కాలనీలు కూడా ఇవే నీళ్ళు రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ వారం 10 రోజులలోనే అందరినీ కూడా అన్ని రాజకీయ పక్షాలను కౌన్సిలర్ అందరూ పిలిచి ఒక పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరు నిర్ణయాలు తీసుకొని ఏంటంటే గ్రేటర్ కమ్యూనిటీ ఉన్నాయా, గ్రేటర్ కమ్యూనిటీ నుంచి నీళ్ళు వస్తున్నాయా, నల్లగా నుంచి నీళ్ళు వస్తున్నాయా, వాళ్ళకు ఎస్సీపీ నిర్మాణం చేసిరా చేయలేరా, పూర్తిగా వివరాలు సేకరించి మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చి జిల్లా కలెక్టర్ గారికి మరియు హెచ్ఎండి అధికారులు కూడా తీసుకెళ్తాం. అందరి సూచనలు సలహాలతో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశం ముఖ్య లక్ష్యం ఏంది? ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ తెల్లాపూర్ గ్రామంలో ముఖ్యంగా తెల్లాపూర్లో చెరువులు కుంటలు మొత్తం మురికి కూపాలుగా మారిపోయినాయి. దానికి కారణము మనం మనకు 10 సంవత్సరాల కింద చెర్లల్లో స్నానం చేసేవాళ్ళం. ఈనాడు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంది? అభివృద్ధి చెందిన క్రమంలోనే విధ్వంసం కూడా జరుగుతుంది. ఆ విధ్వంసం ఏంటంటే తాగునీరు ద్వారా జరుగుతుంది. ఆ తాగునీరు ముఖ్యంగా మనిషికి పంచభూతాలలో నీరు కూడా చాలా ముఖ్యం. ఆ నీటి కలుషితమైంది. ఒకటేసారి అది ఎఫెక్ట్ కూడా చాలా మెల్లగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క మీ మంచి ప్రశ్న నీరు ఈ ప్రశ్నకు వారం 10 రోజులు భూగర్భ అయినది ఇట్లా చెరువులకు మురికి కూపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి గమనించి దీన్ని పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీల కౌన్సిలర్లతో మాట్లాడి సమావేశాన్ని ముఖ్యంగా మిల్లంగా పిలుస్తాం. మీరు కూడా రండి. అనేక సూచన సలహాలు తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ పాలక వర్గానికి, జిల్లా కలెక్టర్ గారికి, హెచ్ఎండి అధికారులకు వివరిస్తాం. ఈ మురికి కూపాల నుంచి ఈ తెల్లాపూర్ గ్రామాన్ని కాపాడాల్సిందిగా కోరి ప్రయత్నం చేస్తాం. సహకార సంఘంలో చాలామంది రైతులు ఉన్నారు. మీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ రైతులకు ఈ రేపు ప్రకటించే రైతు భరోసా విషయంలో ఏమైనా అన్యాయం జరగబోతుందా ఏంది? నాకు పూర్తి నమ్మకము, విశ్వాసము. రైతులకు ఎవరు అన్యాయం చేయరు. ఏదైతే ఎద్దు ఏడుస్తే రైతు బాగుపడది, రైతు ఏడుస్తే రాష్ట్రం బాగుపడదని నేను పూర్తిగా నమ్ముతా. నేను అనుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉన్నది. చేస్తారని, అలాగే రుణమాఫీ చేస్తారని నమ్మకం ఉన్నది. చేయనప్పుడు చూద్దాము. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది. అప్పుడే మనం అనడం కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి. ఎందుకంటే సమయం ఇచ్చిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తెల్లాపూర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరున్న సహకార సంఘం. ఈ సహకార సంఘానికి ముంగటు నడిపిస్తున్న బుచ్చిరెడ్డి వెనుక ఉన్న డైరెక్టర్ కానీ వైస్ చైర్మన్ కానీ మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? మీ గ్రూప్ మొత్తము రైతులకు ఏ విధంగా సహకరిస్తున్నారు ఓవరాల్గా? మీకు తెలుసు మల్లన్న, నేను వచ్చేసి 2013 ఫిబ్రవరి ఎన్నికైనా 2013 కంటే తెల్లాపూర్ గ్రామంలో ప్యాక్స్ అనే దానికి ఒక ఆఫీసు లేదు, ఒక గోదాము లేదు. అక్కడ రైతులు ఎవరన్నా యూరియా డిఏపి కావాలంటే శంకరపల్లి, సంగారెడ్డి, నర్సాపూర్యో ట్రాక్టర్ల ద్వారా తెచ్చుకునే పరిస్థితి ఉండే. నేను అని మాకు బడి అంత ఎన్నికైనాక ఈ యొక్క తెల్లాపూర్ గ్రామంలోనే ఒక గోదాం ఏర్పాటు చేసుకున్నాం, ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం. సహకార అధికారులు మరి స్థానిక ఎమ్మెల్యే, ఆనాడు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు కానీ, తెల్లాపూర్ సర్పంచ్ సోమిరెడ్డి గారు కానీ సహకరించి ఆ యొక్క మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఒక ప్రైవేట్ వ్యక్తుల స్థలం ఇప్పించి అక్కడ మైపాల్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలతో గోదాం కట్టడం జరిగింది. అలాగే ఆఫీస్ కూడా నందీశ్వర్ గౌడ్ గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆనాడు ఆఫీస్ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. తెల్లాపూర్ సర్పంచ్ ఆనాడు సోమిరెడ్డి గారు నిధులు ఇవ్వడం జరిగింది. అందరి సహాయ సహకారాలతో ఈనాడు డార్మెట్లో ఉన్న సొసైటీని ఈనాడు ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఆనాడు 500 రూపాయలు జీతం ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈనాడు 40 నుంచి 50 రూపాయలు జీతాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడడం. ఈ రైతు సోదరులందరితో మా యొక్క పాలకవర్గం అందరూ కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని రైతుల కొనుగోలు కేంద్రాలు కానీ, రైతులు విత్తనాలు సరఫరా కానీ, ఫర్టిలైజర్ సరఫరా కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా. నీకు చెప్తా ఉదాహరణ మల్లన్న, ఒక సమయంలో శంకర్పల్లిలో యూరియా లేకుండా కూడా తెల్లాపూర్ నుంచి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈనాడు అంతా రివర్స్ చేసాం. ఇవాళ ఏనాడు కూడా రైతు ఇక్కడ యూరియా లేదు, డిఏపి లేదు, విత్తనాలు లేవు, విత్తనాలు ఉంటే ఎక్కడ ఎలాంటి కాంప్లైంట్ లేవు. అందరి రైతుల సహకారము, మా పాలకవర్గము సమిష్టి కృషితోని ముందుకు తీసుకెళ్తున్నాం.